హలో హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం డీ బ్యాక్ నెక్ కుర్తీ మార్కింగ్ చూద్దామండి. ఆల్రెడీ నేను లాస్ట్ క్లాస్లో నోట్స్ షేర్ చేశాను. ఈరోజు మనం పేపర్ మార్కింగ్ చూద్దామండి. ఫుల్ లెంత్ ప్లస్ 1.5 అండ్ 0 to 2 యాజ్ పర్ ద టేబుల్ 6.75. 0 to 3 waist length plus half inch 15.5 and 0 to 4 hip length plus half inch 21.5. next 2 to 12 mark చేస్తున్నా అండి. 2 to 12 chest girth by 4 plus 1 inch and 3 to 13 waist girth by 4 plus 1 inch. 4 to 14 hip girth by 4 plus 1 inch. ఆల్రెడీ నేను ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసి పెట్టుకున్నానంటే ఆ మెజర్మెంట్స్ అన్నీ నేను డైరెక్ట్గా నోట్ చేసేస్తున్నాను. 1 to 15 సేమ్ యాజ్ 4 to 14. ఇప్పుడు మనం స్కేల్ తోటి జాయిన్ చేద్దామండి. 0 to 2 0 to 5 ఆల్రెడీ నేను చార్ట్ షేర్ చేశాను కదండి. ఆ నోట్స్ ఆ చార్ట్ మీరు చెక్ చేసుకుంటే మీకు ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చండి. మీకు నోట్స్ చూస్తే అర్థమైపోతుంది. 0 to 5 యాజ్ పర్ ద షోల్డర్ మార్కింగ్ మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. జాయిన్ చేసేసుకున్నాం కదండి. నెక్స్ట్ 0 to 5 యాజ్ పర్ ద టేబుల్ 5.75 మార్కింగ్ చేస్తున్నానండి. నెక్స్ట్ మిడ్ పాయింట్ 0 to 5 దట్ ఈస్ 6. నెక్స్ట్ స్ట్రిప్ దట్ ఈస్ 6. పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తున్నానండి. 5 to 16. జస్ట్ ఇక్కడ పాయింట్ దగ్గర 0.25 ఇంచ్ డౌన్ అండి. అక్కడ జస్ట్ చిన్న క్రాస్ లైన్ గీసాను. 5 to 6. ఇక్కడ మిడ్ పాయింట్ క్యాలిక్యులేట్ చేస్తున్నానండి. 16 to 12. ఏ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ 16 to 12. 0.75 A to B టువర్డ్స్ షోల్డర్ లైన్. ఇప్పుడు మనం 5 to B ఒక స్కేల్తో డ్రా చేసుకుందామండి లైన్. ఇక్కడే మనం బ్యాక్ ఆర్మ్ హోల్ డ్రా చేస్తున్నానండి. ఏదైతే మనం 5 to B డ్రా చేసామో లైన్ దానికి టచ్ అవుతూ స్మూత్ బ్లెండింగ్ ఆన్ 16 to 12 2 to 12 లైన్ పైన మనం బ్యాక్ ఆర్మ్ హోల్ షేప్ డ్రా చేస్తున్నానండి. నెక్స్ట్ డైరెక్ట్ ఇట్లా మనం స్ట్రైట్గా ఇలా పెట్టేసుకొని అక్కడ ఒక ½ ఇంచ్ డౌన్ మార్క్ చేసుకోవాలంటే బ్యాక్ ఆర్మ్ హోల్కి ఫ్రంట్ ఆర్మ్ హోల్కి జస్ట్ ½ ఇంచ్ మార్క్ చేసుకొని సేమ్ ఫ్రంట్ ఆర్మ్ హోల్ డ్రా చేస్తున్నాను. ఇది వచ్చేసి ఫ్రంట్ ఆర్మ్ హోల్. ఇదండి ఇప్పుడు బ్యాక్ ఆర్మ్ హోల్ ఫ్రంట్ ఆర్మ్ హోల్ అయిపోయింది. నెక్స్ట్ షేప్ డ్రా చేసుకుందాము. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇక్కడ నేను 6.5 తీసుకుంటున్నానండి. మనం అక్కడ మెజర్ చేస్తున్నానండి. 6 వచ్చేసి నాకు 2.75 ఉంది. అదే 2.75 మార్క్ చేస్తున్నానండి బ్యాక్ నెక్ షేప్ దగ్గర. బట్ ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నానండి. కొంచెం డెప్త్ ఎక్కువ బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ కానీ డెప్త్ ఎక్కువ రావడానికి నేను ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా లైన్ డ్రా చేశానండి. ఫ్రంట్ నెక్కి వచ్చేసి ½ ఇంచ్ అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి 1 ఇంచ్ బ్రాడ్ తీసుకుంటున్నానండి. అంటే నెక్ విడ్త్ వచ్చేసి 2.75 ప్లస్ ½ ఇంచ్, బ్యాక్ నెక్ 2.75 ప్లస్ 1 ఇంచ్. ఈ 2.75 డిస్టెన్స్ వచ్చేసి 0 to 6. జస్ట్ బ్రాడ్ కోసమని నేను ఇలా ½ ఇంచ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుని లైన్ డ్రా చేశానండి. నెక్స్ట్ ఫ్రంట్ నెక్ షేప్ బ్యాక్ నెక్ షేప్ డ్రా చేసుకుందాము.
మనం యాజ్ పర్ ద బ్రాడ్ మనకి నెక్ షేప్ బ్రాడ్ ఎంత రావాలనుకుంటున్నామో దాన్ని మనం ఇమాజిన్ చేసుకుంటూ మనం డ్రా చేసుకోవాలండి. ఆర్మ్ హోల్ కర్వ్ యూజ్ చేసుకుని. ఇదండి డీప్ బ్యాక్ నెక్ పేపర్ మార్కింగ్ అయిపోయింది కదా. నెక్స్ట్ మనము ఇది అవుట్లైన్ కట్ చేసుకుందామండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ షేపు ఇప్పుడు కట్ చేసుకోవద్దు, ఫ్యాబ్రిక్ కట్ చేసుకునేటప్పుడు అవి కట్ చేద్దాం. జస్ట్ ఇది బ్యాక్ ఆర్మ్ హోల్ వరకు మనం అవుట్లైన్ కట్ చేసేసుకున్నానండి. నెక్స్ట్ క్లాస్లో మనం ఫ్యాబ్రిక్ పైన ఎలా కట్ చేయాలనేది చూద్దాము. నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.